అందరికీ నమస్తే మన ఎస్ఎస్ గార్డెనింగ్ కి స్వాగతం। ఈ రోజు వీడియోలో అసలు ఎవ్వరు చూడలేనన్ని వెరైటీలు అయితే చూపించబోతున్నానండి। ఆ వెరైటీలు ఏంటంటే మొత్తం అన్ని చిక్కుడు వెరైటీలేనండి, చాలా ఉన్నాయి। మరి అవి ఏంటో చూసేద్దాం, వచ్చేయండి। ఇక్కడ చూడండి, ఇదంతా మా దగ్గర ఉన్న మొక్క అండి, రెడ్ చిక్కుడుకాయల మొక్క। దీన్ని హయాసింత్ బీన్స్ అని కూడా అంటారు। ఇక్కడ చూడండి, చాలా పెద్ద మొక్క అయిందండి। దీనికి కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి ఈ మధ్యనే। రెండు మొక్కలేనండి, చాలా ఎక్కువగా అల్లేసింది। అసలు ఇది చిక్కుడుకాయల సీజనే కాదు, అయినా చాలా ఎక్కువ చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి। పూత కూడా బాగా వచ్చింది, చూస్తున్నారా। ఈ చిక్కుడుకాయ మొక్క సీడ్స్ అనేవి మేము విజయ్ గారి దగ్గర నుంచి తెప్పించామండి। ఆవిడ తిరుపతి నుంచి అమ్మకి కొన్ని సీడ్స్ పంపించారండి। చాలా వరకు చిక్కుడుకాయల వెరైటీలు పంపించారు। ఇంకా ఆవిడ దగ్గర చాలా రకాల చిక్కుడుకాయల వెరైటీలు అయితే ఉన్నాయండి। దగ్గర దగ్గర 30 నుంచి 45 వరకు ఉన్నాయి। అసలు అవన్నీ చూడగానే ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది। నేను అసలు ఎన్ని చూడలేదని దగ్గర దగ్గర 5-6 వెరైటీలు చూసుంటాను, కానీ ఒకసారి ఆవిడ దగ్గర 40 నుంచి 45 వరకు చూడగానే ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది। అవన్నీ చూడగానే మీకు కూడా షేర్ చేయాలనిపించిందండి అన్ని వెరైటీలు। ఆవిడ దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం అమ్మకి ఫోటోలు పెట్టారండి, అవన్నీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా వేస్తాం। అసలు ఆవిడ దగ్గర ఉన్న వెరైటీల పేర్లు అయితే చాలా ఉంటాయండి, అందులో నాకు కొన్ని కూడా తెలియవు, ఏవో కొన్ని తెలుసు। కనుపు చిక్కుడు, స్కేల్ కనుపు చిక్కుడు, పర్పుల్ కనుపు చిక్కుడు, పర్పుల్ అండ్ గ్రీన్ మిక్స్ చిక్కుడు, వైట్ చిక్కుడు, ఇంకా చాలానే ఉన్నాయండి। బ్రాడ్ చిక్కుడు, B1 చిక్కుడు, A1 చిక్కుడు, ఇంకా చాలా పేర్లు, వెరైటీ పేర్లు అండి। ఇంకా 365 డేస్ చిక్కుడు, 5 ఇయర్స్ చిక్కుడు। మనం ఒక్కసారి విత్తనం పెట్టుకుంటే చాలు, ఇంక 5 ఇయర్స్ అలా కాపు వస్తూనే ఉంటుంది। 5 ఇయర్స్ చిక్కుడు అయితే 365 డేస్ అనుకోండి, 1 ఇయర్ అలా కాపు వస్తూనే ఉంటుంది। రేర్ వెరైటీస్ అని ఆవిడ దగ్గర చాలానే ఉన్నాయి। ఆవిడ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, మీకు కూడా కావాల్స్తే తెప్పించుకోండి। చాలా వెరైటీలు అండి చిక్కుళ్ళు, అసలు అన్ని వెరైటీలు ఎవరు చూసుంటారో లేదో కూడా నాకు తెలీదు। ఆంటీ దగ్గర మాత్రం చాలా రకాలు ఉన్నాయి। ఈ చిక్కుడుకాయలు కూడా మంచి యూస్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి। ఈ చిక్కుడుకాయలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇంకా ఇది మన వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుందండి చిక్కుడుకాయ। ఇంకా మన ఈ చిక్కుడుకాయని ఈజీగా పెంచుకోవచ్చు అండి, దీనికి ఎక్కువ పెస్ట్ పడదు। దీనికి పెస్ట్ పడితే పెయిన్ బంక్ ఎక్కువ పడుతుంది, అప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి। ఈ మొక్కకి మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వవసరం లేదు, ఈజీగా గ్రో అవుతుంది। ఇంకా ఎక్కువ ఈల్డ్ అనేది ఇస్తుందండి, ఒక్క మొక్క నుంచి మనం ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు, చాలా ఎక్కువ కాయలు అనేవి వస్తాయి చిక్కుడుకాయలు। దీనికి సాయిల్ అనేది మన అన్ని మొక్కలకి వేస్తాం కదండి, అలాగే కంపోస్ట్, మట్టి, బోన్ మీల్ అన్ని కలిపి వేయాలి। ఇది ఎక్కువగా రెడ్ సాయిల్ లో పెరుగుతుంది। ఈ మొక్కకి వాటరింగ్ అనేది 100లో 75% అనేది ఉండాలండి। ఇంకా నార్మల్ చిక్కుడు అంటే 365 డేస్ చిక్కుడు కాకుండా 5 ఇయర్స్ చిక్కుడు కాకుండా నార్మల్ చిక్కుడు అనేవి ఎప్పుడు వస్తాయంటే రైనీ సీజన్ అండి। రైనీ సీజన్ లో దీని కాపు అనేది బాగా వస్తుంది। ఇంకా ఈ చిక్కుడుకాయలో చాలా ప్రోటీన్స్, మినరల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయండి। ఈ చిక్కుడుకాయ డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూస్తుంది, ఇంకా కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది। ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడమే కదండి మన అందరికీ కావాలి। ఇంత మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మనందరం పెంచుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటామండి। మనకి ఇంకేం కావాలి, ఫుడ్ ఒకటి ఆర్గానిక్ గా తీసుకుంటే చాలు కదండి। ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ మీ అందరూ కూడా పెంచుకోవాలని అనుకుంటున్నాను। మీకు విజయ్ గారి దగ్గర ఉన్న చిక్కుడుకాయల వెరైటీలు అన్ని చూపిస్తానన్నాను కదండి, స్క్రీన్ మీద వేస్తాం, మరి ఎంజాయ్ చేస్తూ చూసేయండి। చూసారండి ఆవిడ దగ్గర ఎన్ని రకాలు అయితే ఉన్నాయో, మీ అందరు కూడా అవన్నీ చూసి ఒకసారి షాక్ అయ్యారు అనుకుంటున్నాను। అలాగే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, అమ్మ లేకుండా నేను కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాను, వాటికి మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు। మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి। నేను చూపించిన చిక్కుడుకాయల వెరైటీలు ఇప్పటి వరకు మీరు చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను। మీరందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి। మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మరి ఉంటానండి। సమస్త లోక సుఖినో భవంతు।